అనగనగా ఒక గొప్ప గురువు ద్రోణాచార్యుడు ఉండేవారు. ఆయన కుమారుడు అశ్వత్థామ. చిన్నప్పటినుంచే అశ్వత్థామకు విలువిద్య అంటే ప్రాణం. తండ్రి శిక్షణలో ఆ బాలుడు అద్భుతంగా రాణించేవాడు. ద్రోణుడు తన శిష్యులకు, ముఖ్యంగా అర్జునుడికి ఎన్నో అద్భుతమైన అస్త్రాలను నేర్పించారు. కాని అశ్వత్థామకు మాత్రం ఇంకా పూర్తి అస్త్రవిద్య రహస్యాలు చెప్పలేదు. కొడుకా, గొప్ప శక్తికి గొప్ప బాధ్యత అవసరం అనేవారు ద్రోణుడు. అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం గురించి తెలుసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ఈ అస్త్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. అశ్వత్థామ తరచుగా ఆ అస్త్రాన్ని గురించి తండ్రిని అడిగేవాడు. ఒకరోజు ద్రోణుడు అశ్వత్థామకు ఒక పరీక్ష పెట్టారు. కుమారా, 10 పక్షుల బొమ్మలను వరుసగా పేర్చాను. నీ ధ్యానం ఒక్కదానిపైనే ఉండాలి. మిగిలినవి నీకు కనపడకూడదు అన్నారు. అశ్వత్థామ కళ్ళు మూసుకుని శబ్దాన్ని మాత్రమే విని గురిపెట్టాడు. తండ్రి, ఆ పక్షి తప్ప నాకు వేరే ఏమీ కనపడట్లేదు అన్నాడు. అతను ఆ 10 పక్షులను ఒక్క దెబ్బతో నేలకూల్చాడు. ద్రోణుడికి ఎంతో సంతోషం కలిగింది. తన కొడుకు అర్జునుడికంటే గొప్ప విలుకాడు అని ఆయనకు అర్థమైంది. కాని అశ్వత్థామ మనసులో ఉన్న తొందరపాటును, ఆవేశాన్ని ద్రోణుడు గ్రహించారు. నీ శక్తి అపారం, కుమారా. అయితే బ్రహ్మాస్త్ర ఉపసంహరణ రహస్యాన్ని నీకు చెప్పను. దాన్ని ఎలా వాడాలో మాత్రమే తెలుసుకో. ఉపసంహరణ తెలియకపోతే అది అనర్థానికి దారితీస్తుంది అని హెచ్చరించారు ద్రోణుడు. అశ్వత్థామకు అది నచ్చలేదు. తనకు అన్ని శక్తులు ఎందుకు ఇవ్వడం లేదని బాధపడ్డాడు. కాని ద్రోణుడు మాత్రం లోక కళ్యాణం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద శక్తిని అదుపు చేయడం ఎంత కష్టమో అశ్వత్థామప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు. అశ్వత్థామ కాలక్రమేణా అనేక యుద్ధాలలో తన శక్తిని ప్రదర్శించాడు. తన తండ్రి ఇచ్చిన ఆ అస్త్రాలను జాగ్రత్తగా ఉపయోగించడం మొదలుపెట్టాడు. తనలోని అహంకారాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. శక్తిని సంపాదించడం సులభం, కాని దాన్ని నియంత్రించడమే నిజమైన వీరత్వం. అశ్వత్థామ తన తండ్రి మాటలను గుర్తుంచుకున్నాడు. జ్ఞానం, ధైర్యం, వినయం, ఈ 3 గొప్ప ఆయుధాలు.